ఏప్రిల్ 31, 2024 ఆదివారం రోజున బేథానియా బాప్టిస్ట్ చర్చ్ చలపతి నందు యేసుక్రీస్తు పునరుద్ధరణ పండుగ అనగా ఈస్టర్ పండుగ ఘనంగా జరిపించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో విశ్వాసులందరూ భక్తి శ్రద్ధలతో మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తుని ఆరాధించి ఒకరికొకరు కరతాళ ధ్వనులతో యేసు లేచెను, నిజముగా లేచెను అంటూ తమ ప్రేమను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ కాపరి గారైన డాక్టర్ ఎంఎస్ రాజు గారు దైవ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మా సంఘ సెక్రటరీ గారైన జన్ను శ్రీనివాస్ గారు A7 న్యూస్ ఛానల్ రిపోర్టర్ గా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘ సభ్యులందరూ హాజరై దేవుని ప్రార్థించారు. సంఘ కమిటీ పెద్దల్లో జన్ను భిక్షుపతి గారు, జన్ను సుధాకర్ గారు, జన్ను సతీష్ గారు, జన్ను ఎర్రబాబు గారు, ఎక్స్ఎంపీటీసీ జన్ను సారయ్య గారు, అదేవిధంగా స్త్రీల సమాజం నుండి జన్ను జీవిత గారు, జన్ను చైతన్య గారు, జన్ను శ్యామల గారు, జన్ను సునీత, సుప్రియ గాళ్ళు, జన్ను సుగుణమ్మ గారు, ఇంకా స్త్రీల సమాజం, యవన సమాజం, సండే స్కూల్ వారు పాల్గొన్నారు. ప్రార్థన చేస్తున్నామండి. కానుకల నిమిత్తమై మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, జలగల చేయడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామా తండ్రి. భూమికి ఆకాశానికి ఉన్నతుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరమ తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామా తండ్రి. ప్రభువా, ఇదిగో ఈ యొక్క దినమున పునరుత్థాన పండుగ అనగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ఈస్టర్ పండుగ సందర్భంగా బేథానియా బ్యాప్టిస్ట్ చర్చ్ చలపతి సంఘంలో కూడా మేము ఆరాధించి స్తుతించి నాయన నేను కొనియాడాము. నాయన ఇటు ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరచండి. ఇంకా ఎంతమంది బిడ్డలైతే రాలేక ఉన్నారో వారందరినీ కూడా నీ కృపలో నా తండ్రి వారిని క్షమించి తిరిగి మారు మనసు కలిగిన బిడ్డలుగా, పశ్చాత్తాపం కలిగిన బిడ్డలుగా, రక్షణ భావ సందేశంతో ఆ యొక్క బిడ్డలు మారు మనసు పొందే భాగ్యాన్ని మీరు అనుగ్రహించగలరని కోరుకుంటున్నాను. నాయన సంఘంలోకి తీయబడిన కానుకల విషయమే ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఇట్టి కానుకలను 30దంతలుగాను, 60దంతలుగాను, 100దంతలుగాను మీరు నా తండ్రి ఫలింపజేసి నీ సేవార్థమే వాడబోటకు నీ కృప చూపగలరని కోరుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు భూమి మాకు కావలసిన ఆహారాన్ని మాకు చేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణాలను మమ్మల్ని శోధనలకు పట్టించుము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనా తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నామండి. తండ్రి యొక్క కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఇక్కడ కూడి ఆత్మతోను సత్యంతోను ఆరాధించి పునరుద్ధరణ క్రీస్తును కొనియాడిన ప్రతి ఒక్క బిడ్డకును, వారి యొక్క కుటుంబాలకును, సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఇళ్ళకును సదాకాలం దేవుడు తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ఆశీర్వాదం గుల్మామీరా వంశింపజేయు మీషా ఆశాతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము ఈ మాయిలీలా కుమ్మరించుము దేవా, కుమ్మర ప్రేమ వర్షముల్ కుమ్మరించుము దేవా. ఆమేన్.
ఇప్పుడు ఒకరికొకరు సెకండ్ ఇచ్చుకుంటే చెప్పాలి. ఏసు లేచానంటే నిజంగా లేచాను ఒకరికొకరు చెప్పాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ బేతానియా బ్యాప్టిస్ట్ చర్చ్ చలపర్తి సంఘపక్షంగా ఈస్టర్ పండుగ శుభములు తెలియజేస్తూ ఉన్నాము. నేటి దినమున చలపర్తి గ్రామంలో గల బేతానియా బ్యాప్టిస్ట్ చర్చిలో ఘనంగా ఈస్టర్ పండుగ విజయోత్సవాన్ని మేము చేసుకోవడం జరిగింది. ఇట్టి విషయమై పునరుద్ధానుడైన క్రీస్తు ఎందుకు మరణాన్ని జయించాడు అంటే, పాపాన్ని తీసివేసిన దేవుడు మళ్ళీ పాపిని క్షమించడానికి తిరిగి లేచాడు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనములను స్వస్థపరచడానికి దేవుడు లేచాడు, మనములను నీతిమంతులుగా తీర్చడానికి దేవుడు లేచాడు, ఇంకా తీర్పు తీర్చడానికి దేవుడు లేచాడు. కాబట్టి నిత్య జీవాన్ని ఇవ్వడానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమన్న దేవుడు, నేనే పునరుద్ధానమునని ప్రకటించి అనేకులను ఉత్తేజపరిచిన ఆ దేవాది దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ మా సంఘమంతా మేము ఆరాధించి ఆయనను స్తుతించి గణపరచాం. కాబట్టి ఇట్టి కార్యక్రమం ద్వారా ప్రధానికానికి తెలియజేసే విషయం ఏంటంటే, మృత్యుంజయుడైన క్రీస్తు, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు ఈ లోకానికి రానై ఉంటున్నాడు. త్వరపడండి, రక్షించబడండి, దేవునిలో మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోండి. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించును గాక. నేను రెవరెండ్ ఎంఎస్ రాజు, బేతానియా బ్యాప్టిస్ట్ చర్చ్ చలపర్తి సంఘ కాపరి.